స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ఎందుకంటే ప్రతి స్థలమునందు దేవుడు ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరితోనూ దేవుడు ఉన్నాడు. నీ ముందు ఉన్నాడు, నీ వెనుకన ఉన్నాడు కనుక మరి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ గడపాలని, దేవునితో మీరు ఉండాలని, దేవునితో నడవాలన్నదే మరి ప్రభు చిత్తమై ఉన్నది కనుక దేవునికి దగ్గరగా జీవించాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో నేను వాగ్దానం చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని ఎందుకో కానీ తెలియదు, కానీ వాగ్దానము మరి ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుడు ఇస్తున్నాడంటే ప్రతి వాడును తాను చేయు పనిని, అంటే నీవు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నువ్వు చేస్తున్న పని మరి నీవు పరీక్షించుకుంటున్నావా దేవునికి? మరి నువ్వు ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు నువ్వు ఏ పనులు చేస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో నిన్ను నీవు పరీక్షించుకుంటున్నావా అని మరి దేవుని వాగ్దానం నీకు తెలియచేస్తుంది కనుక, ఒకవేళ నిన్ను నీవు పరీక్షించుకోగలిగితే మరి దేవునికి నీకే నీ వలన నీకే అతిశయము కలుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరి దేవుణ్ణి ప్రతి ఒక్కరూ ఆరాధించగలుగుతున్నానా అని నీ మరి పనిలో ఆరాధించగలుగుతున్నావా లేదో నువ్వు పరీక్షించుకో. ఉదయాన్నే ఆయన స్తుతించగలుగుతున్నావా లేదో నీ జీవితంలో పరీక్షించుకో. నీ జీవితాన్ని బట్టి ఆయన నువ్వు చేసే పనులను బట్టి దేవుణ్ణి ఘనపరుస్తున్నావో లేదో నువ్వు పరీక్షించుకో. అప్పుడు నీకు అతిశయం కలుగుతాట. ఎందుకంటే నిన్ను నీవే పరీక్షించుకునేడలా నువ్వు విమర్శలోనికి రావని మరొక చోట రాయబడి ఉన్నది కనుక ప్రతి ఒక్కరు గుర్తించండి, గ్రహించుకోండి. ప్రతి ఒక్కరి పనులను మీరు పరీక్షించుకోవడం ద్వారా నీకు మరి మేలు, దేవునికి మహిమ గనుక మరి మనమే మరి అతిశయించినట్లు దేవుని మన పనులు మనం మరి పరీక్షించుకుని ముందుకు సాగుటకు మరి దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో ప్రభావిస్తున్న వాగ్దానం, ప్రతి వాడు తన చేయు పనిని పరీక్షించుకుని వాళ్ళని వాగ్దానం చేస్తున్నాం. అవును తండ్రి, మేము చేసే ప్రతి పని మేము పరీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రతి చోట మీరున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరితో మీరున్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. ముందును వెనుకను నీ కృప నన్ను ఆవరించి ఉన్నది అన్నట్లుగా నీ కాపుదల మీ స్పర్శ మమ్మల్ని తాకుతుండగా నా తండ్రి, ప్రతి ఒక్కరూ తాను చేయి పనిని పరీక్షించుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమయంలో తండ్రి, రోగులు ఎవరైనా ఉంటే మీరు స్వస్థపరచమని, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించి గర్భఫలాలు దయచేయమని తండ్రి, మా గ్రామాలను, మా రాష్ట్రం, మా దేశాలను కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, మా నాయకులను, అధికారులను, ప్రభునైనా రాజులను, మంత్రులను మీరు కాచి కాపాడమని, తగిన జ్ఞానాన్ని ఇచ్చి రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించే జ్ఞానం నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభా, ఇజ్రాయెల్ దేశాన్ని, యెరూషలేమును, మణిపూర్ రాష్ట్రాన్ని ప్రతి చోట నీ కాపుదల నుంచి మీరు మాకు పొందమని, ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకొనిచున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దయకిరీటం ఉంచమని. ఎవరైనా అప్పుల్లో ఉంటే అప్పుల నుంచి విడిపించండి. శోధనలు ఉంటే శోధన నుంచి తప్పించండి. అలాగే ప్రభా, మరి ఏ చిక్కుకుని ఉన్న ప్రభా, ప్రతి పాపం నుండి విడిపించమని. యువతను ప్రభా, ముఖ్యంగా డ్రగ్స్ బార్ నుంచి చెడు వ్యసనాల నుండి మీరు విడిపించమని, ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకుని ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దయకిరీటం నుంచి మీరే మహిమ పొందమని యేసునా పెట్టడుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందుని బిడ్డారా, ప్రభువు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారు కనుక ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ప్రియమైన సహోదరులారా ఇది అనేక మందికి స్ప్రెడ్ అవుతుంది కనుక
మరి యూట్యూబ్ ద్వారా అనేక మందికి ప్రమోట్ చేస్తారు కనుక తద్వారా మీరును స్వార్థలో పాలుభాగస్తువుతారని తెలియచేస్తూ మరి లైక్ చేయడం ద్వారా మీరు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. తద్వారా మీరును సేవలో పాలుభాగస్తువుతారని తెలియచేస్తూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బాగుగా దీవించును గాక. ఆమేన్.